బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఇవాళ 3 కీలక బిల్లులు రాబోతున్నాయి. ఒకటి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్, ఇక రెండోది తెలంగాణ యూనివర్సిటీస్ యొక్క సవరణ బిల్, మూడోది తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ సభ ముందుకు రాబోతున్నాయి. నిన్న బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించబోతున్నారు. ఇక సభలో ప్రశ్నోత్తరాల తర్వాత టూరిజం పాలసీపై లఘు చర్చ ఉంటుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముందుకు 3 కీలక బిల్లులు రాబోతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ 3 బిల్లులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది సేపట్లో నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అసెంబ్లీ ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం తో పాటు ఇటు యూనివర్సిటీలో సవరణ బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లు, అట్లనే వాణిజ్య పన్నులకు సంబంధించిన 3 బిల్లులు కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో పాటు టూరిజం సంబంధించిన అంశంలో స్వల్పకాలిక చర్చ జరిపేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిన్న టూరిజం పైన స్వల్పకాలిక చర్చ ప్రారంభ దశలోనే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా మొత్తం కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్లకార్డులు పట్టుకొని టూరిజం కాదు లగచర్ల అంశంలో చర్చ జరపాలి, టూరిజం సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో స్పీకర్ ఉన్న పలంగా నిన్న మధ్యాహ్నానికే సభ వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశం తర్వాత పొద్దుపోయే వరకు రాష్ట్ర కేబినెట్ నిర్వహించడం, మంత్రివర్గం అంతా కూడా కేబినెట్ లో కీలక అంశాల మీద చర్చ జరిపినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు కొన్ని కీలక అంశాల అన్నింటినీ కూడా ప్రజలకు తెలియ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పూర్తి స్థాయిలో చర్చ జరపాలి, ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి లబ్ధి పొందాలి, ప్రజలందరూ కూడా లబ్ధి పొందాలి, అందుకు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ జరపాలి అనేది ప్రభుత్వం ఒకవైపు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు, ఇటు విద్యారంగానికి కావచ్చు, అటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో చర్చ చేయాలని ఒకవైపు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన అంశంలో మాత్రం సభను సజావుగా జరిపించకుండా అడ్డంకి కలిగిస్తున్నాను అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాంతో పాటు కొన్ని కీలక సంబంధించింది గతంలో కాళేశ్వరం సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన నిధులతో పాటు ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో కూడా విచారణలు కొనసాగుతున్నాయి. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందింది. ఆ అంశం కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఛత్తీస్గఢ్ నుంచి ఎంత మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేసిండ్రు, కార్పొరేషన్ కింద ఏ కార్పొరేషన్ కింద ఎంతెంత నిధులు తెచ్చిండ్రు అనే దాని మీద కూడా స్పష్టంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైతే రైజింగ్ సంబంధించిన అంశంలో కూడా మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని మీద రచ్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన రైజింగ్ సంబంధించిన అంశంలో నిధులు దారి మళ్లింపబడ్డాయి అనే అంశంలో ఇప్పటికే తెర మీదకి రావడంతో దాని మీద కూడా అసెంబ్లీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇట్లా దాంతో పాటు కొన్ని రాష్ట్రంలో మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన అంశం కావచ్చు, పంచాయతీరాజ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా గత 10 ఏళ్లలో మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటుపడిపోయినటువంటి ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి వైపుకు నడిపించడంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక అసెంబ్లీ ప్రారంభమైంది. అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలుపుతూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. లగచర్ల పైన మరోసారి వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.